కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువ శాతం ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, దినచర్యలో మార్పుల వల్ల మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో, అలాగే స్పిరిచువల్ ప్రయాణాలు, స్పిరిచువల్ ఆలోచనలకు సంబంధించి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది. మానసిక ఒత్తిడిని అధిగమించాలి, వ్యక్తులతో వైరికి దూరంగా ఉండాలి, వీలైనంతవరకు ఇతరులతో మాట పట్టింపులకి దూరంగా ఉంటూ న్యాయపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి దాని కొరకు ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం కానీ, సంతాన వర్గం కొరకు కానీ, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి విద్యా వ్యాసంగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి కావచ్చు, మొదలైన విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైన విషయాల్లో అధిక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాతావరణంలో అనుకూలతల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తల్లితో పాటు స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కానీ చాలా చక్కటి ఆలోచనలు చేయడం, వారితో చర్చించి కొన్ని నిర్ణయాలకి రావడం, గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఆలోచనలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.